నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. సార్, ఫస్ట్ ఈ రోజుల్లో చూసినట్టయితే చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకొని ఇంకా సఫర్ అవుతున్నారు కదా. ఈ హోమియోపతిలో ఎలాంటి వైద్యం అందుబాటులో? హోమియోపతిలో కిడ్నీ సమస్యలకు డయాలసిస్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ అవుతుంది. మామూలుగా కిడ్నీ ఫెయిల్ అంటే సిరం క్రియాటిన్ నెఫ్రైటిస్ రావడం వల్ల మనకు ఈ యొక్క కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల బ్లడ్లో సిరం క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల బాడీ అంతా అనసరక మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఊపిరితిత్తులలో నీరు రావడము, కాళ్ళల్లో వాపు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవలేక దమ్ము దిగడం. అలాంటి వాళ్లకు డయాలసిస్ కంపల్సరీ అంటున్నారు. డయాలసిస్ చేసుకుంటా కూడా చాలామంది ఇబ్బంది పడుతుంది. డయాలసిస్ చేసినా కానీ నెక్స్ట్ డే ఒక పాయింట్ కూడా తగ్గడం లేదంటే ఎంత బాగుంటుంది. ఇవాళ ఒక పేషెంట్ వచ్చింది, 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా ఇంతవరకు డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు కాబట్టి అది తగ్గదు. హోమియోపతి వైద్యంలో మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే హోమియోపతిలో ఆ నెఫ్రాన్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వస్తున్నాయి కిడ్నీస్. అది ఎంతవరకు అనేది ప్రజలకు మనం మందులు ఇచ్చినాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ గురించి చాలామంది వస్తున్నారు మన దగ్గరికి. ఆ కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్ లేకుండా మందులతో తగ్గిస్తున్నాం. నిన్న ఒక పేషెంటు గత నెల కింద వచ్చిండు. పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పెరాలసిస్ వచ్చి పెద్దాయన నీళ్ళు పాలు తాగలేకుండా కంప్లీట్ 1 సెట్ పెరాలసిస్, కాళ్ళు చెయ్యి ఆడకుండా అయిపోయింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ చేసుకొని 20 లక్షల రూపాయలు బిల్ అయిన తర్వాత ఇంటికి పంపించింది. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని ఇంటికాడ తీసుకుపోండి, ఇంటికాడ వేసుకోండి, ముక్కులో నుంచి ఫుడ్ పైప్ పెట్టి ఇంటికాడనే పెట్టి పాలు జ్యూస్ తాగిపిస్తున్నారు. ఆ టైంలో మన గురించి తెలుసుకొని నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు వస్తే ఆయనను వీడియో కాల్లో ఇంటికాడ ఉన్న పరిస్థితి చూసిన, వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఆయన మొత్తం తెల్లగా పెల్ ఫేస్ అయిపోయాడు. రక్తహీనత ఉన్నది. ఆ పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. మనం ఈ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ మనకి. మందులు వాడిపించి 1 మంత్కు నిన్న వచ్చిండు. ఎట్లా ఉంది మీ తాతగారు? మంచిగా ఏంటి సార్, మంచి డెవలప్మెంట్ ఉన్నది, ముఖంలో కళ్ళ వచ్చింది, మంచిగా ఏమీ తిననివాడు, కాన్షియస్లో లేనివాడు కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తున్నాడు, మళ్ళా నీళ్ళు ఇడ్లీ తింటున్నాడు, మింగుతున్నాడు అని చెప్పి. సరే వీడియో కాల్ చేసి చూపి అంటే వీడియో కాల్లో చూసిన. వీడియో వీడియో తీసుకున్న, ఆ వీడియో మీకు తీసుకొచ్చిన. వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. ఏం పేరు? శ్రీరామ్ నగేష్. శ్రీరామ్ నగేష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. అది బండమైసమ్మ నియర్ ఇంద్రపార్క్. బండమైసమ్మ నియర్ ఇంద్రపార్క్లో వచ్చిన. ఏం బాధ అనేది? కిడ్నీ ప్రాబ్లంతో వచ్చినావు. ఎంత ఉండే క్రియాటినిట్కి వచ్చినప్పుడు? 5.3, 5.4, 5.3, 5.5 ఉండే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు. ఇది 3 నెలలు అయిపోయింది. 4వ విజిట్. 4వ విజిట్. ఇప్పుడు ఎట్లుంది? 1.3 నార్మల్కి వచ్చేసింది. ఇంతే ఉండాలి ఇక, అది అక్కడనే ఉండాలి ఇక. అంతకంటే పెరగొద్దు, తగ్గొద్దు. తగ్గినా మంచిదే కానీ ఇంకా పెరగొద్దు ఇక. ఓకేనా? ఇగో ఇట్లా పచ్చం చేసి మంచిగా వాడినావు. ఏమేమి పచ్చం చేసినావు చెప్పు. అది మన పులుపు, అది మన అది ఆయిల్, మసాలాలు, పులుపు, నాన్ వెజిటేరియన్ ఇవన్నీ బంద్ చేసినందుకు ఇప్పుడు తగ్గింది. మంచిగా పచ్చం చేసినావు, మందులు వాడినావు. ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఇగో ఈ మనిషి ఇప్పుడు వచ్చిన ఈయన బెంగళూరుకి వెళ్ళి వచ్చిండు. బెంగళూరులో వేరే హోమియోపతి వాడినా తక్కువ కాలేదంట. మన ప్రోగ్రామ్ చూసి ఇగో బెంగళూరుకి వెళ్ళి వచ్చిండు. ఏడికి వెళ్ళి వచ్చినావు? బెంగళూరు నుంచి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్యూర్. ఎంత ఉంది సిరం క్రియాటిన్? 10.8. 10.8.
మరి బయట ఎక్కడ వాడినావు ఇంతకుముందు? అక్కడ సోలాపూర్ హోమియోపతి 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 సోలాపూర్లో వాడినా తగ్గలేదు. తగ్గలేదు. ఇంకా ఇక్కడ బెంగళూరులో కేఆర్పురం బెంగళూరులో హోమియోపతి వాడినా తగ్గలేదు. ఇవాళ ఇక్కడికి వచ్చినావు హైదరాబాద్కు. ఈడ మంచిగా అవుతుంది. ఎక్కడైనా ఫెయిల్ అయింది హోమియోపతి అంటే హోమియోపతి తప్పు కాదు, అక్కడ డాక్టర్ కరెక్ట్ లేడు, కరెక్ట్ మందు ఇవ్వలేదు కాబట్టి అది పని చేయలేదు అని గుర్తుపెట్టుకోవాలి. అది ప్రజలు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నాను. ఏం పేరు? సునంద సార్. సునంద, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. నాగర్ కర్నూలు. ఏం బాధతో వచ్చినావు? మజిల్ వీక్నెస్. ఏముండే మజిల్ వీక్నెస్ వల్ల నీకు? కాళ్ళు నడవడానికి రాకుంటుండే, మెట్లు ఎక్కడానికి రాకుంటుండే, ఇంకా బరువు ఎత్తడానికి రాకుండే, కూర్చొని లేవడానికి రాకుంటుండే, కూర్చుంటే కూడా లేవరాకపోతుండే. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? బయట తగ్గదన్నారు సార్. రోగమే తగ్గదన్నారా? మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 2 months అవుతుంది. 2 monthsలో ఏం తక్కువ ఉంది? 2 monthsలో ఒక బిన్నె వాటర్ని లేపుతా, బరువు లేపుతున్నావు, ఉరుకుతా, రన్నింగ్ కూడా చేస్తున్నావు. నడవలేని మనిషికి రన్నింగ్ చేస్తున్నావు. చేస్తుందా అమ్మ? నీ బిడ్డనా? ఉరుకుతా. నీ బిడ్డనా? ఎట్లున్నది ఇప్పుడు మళ్ళా? మరి అలా బయట డాక్టర్లు తక్కువ కాదన్నారు, మందే లేదన్నారు కదా, మరి ఇది ఎట్లా పనిచేసింది? వస్తున్నావు మరి ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. నేను ఒక్కరిని చెప్పుకుంటే అర్థం కాదు కదా ప్రజలకు. మీరు తక్కువైంది చెప్తే ప్రజలకు తెలుస్తుంది. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? బాలసైదులు. సైదులు పిక్కిలి బాలసైదులు. బాలసైదులు. ఎక్కడి నుంచి వచ్చినావు? చోడపల్లి, సూర్యాపేట డిస్ట్రిక్ట్, మడపల్లి మండలం. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 14 నెలలు అవుతుంది. ఏం చేస్తున్నావు ట్రీట్మెంట్? ఇంగ్లీష్ మందులే వాడుతున్నా. ఎట్లా? హైదరాబాద్లోనే ఒలిసార్ ఆ చెయ్యి చూపి ఇటు దింపు. ఇంత పెద్ద పట్టేసుకుని వచ్చినావు ఏంది? అది డయాలిసిస్ చేశారు సార్. టెస్టులు వేసిర్రా? చేసి నీకు ప్రపోజల్లో ఒక 20 రోజులు 15 నెలల్లో నీకు మళ్ళీ డయాలిసిస్ స్టార్ట్ చేయాలని చెప్తే అది చేపించుకొని రావంటే చేపించుకొని వచ్చిన. నేను ఇప్పుడు వారం రోజుల నుంచి యూట్యూబ్లో చూసినాను మిమ్మల్ని. చూసి ఇంక అమ్మటే అలాగే ఎత్తుకుని వచ్చినావు. ఇవాళ అది చేసుకొని ఇటు వచ్చిన. ఓకే, ఇక నీకు మంచిగా కిడ్నీలు మంచిగా అయితే చేస్తా. ఓకే సార్. మంచిగా అంత 3 సార్లు డయాలిసిస్ చేసి ఆగింది. మందుల మీద బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల నుంచి మళ్ళీ క్రియాటిన్ పెరిగింది. అంత మునుపు 3 ఉండేది, ఇప్పుడు 7కి వచ్చింది. డయాలసిస్ చేసినాక మరి 7కి ఎందుకు వచ్చింది? అదే అర్థం కాలేదు. మళ్ళీ ప్రాబ్లం. నీ పచ్చం మంచిగా అన్ని తింటా తాగుతా అంటే మరి ఏం చేస్తారు డాక్టర్లు? డాక్టర్లు ఏమో చికెన్ చేపలు తినమన్నారు. అది కూడా కొద్దిగా దెబ్బ కొట్టింది. చేపలు తినవద్దు, ఫిష్ చికెన్ తినవద్దు. డబ్బులు 10-12 లక్షలు అయినాయి. ఒక్క 20 రోజులు హాస్పిటల్ ఉన్నా. 12 లక్షలు పెట్టినా నువ్వు ఏడున్నదా అనే ఉన్నది. అసలు ఇంకా ఎనిక్కుపోయినా నేను. మళ్ళీ ఎనిక్కి వచ్చింది వారం వచ్చింది. నడవలేకపోతా, మళ్ళీ కడుపులో అరుగుదల తగ్గిపోయింది, కొంచెం ఆకలి తినడానికి తగ్గింది. ఒక వారం 10 రోజుల నుంచి అంతకుముందు బాగానే ఉంది. ఇంకా అట్లుంది పరిస్థితి. ఏం కాదు, ఇక ఇప్పుడు ఇక్కడ ధైర్యంగా ఉండు, మంచిగా చేస్తా. సరే. ఏం పేరు? ఆకుల నాగరాజు. ఆకుల నాగరాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, మహబూబాద్. ఏం బాధతో వచ్చినట్టు ఇంతకుముందు? క్రియాటిన్ పెరిగింది సార్. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉండే అప్పుడు? 6.4 ఉండే. డయాలసిస్కి పోయినావా? వెళ్ళాను. డయాలసిస్ చేయించుకున్నావు అప్పుడు? ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 28 రోజులు అవుతుంది సార్. 28 రోజుల్లో ఎట్లా ఉంది? క్రియాటిన్ తగ్గింది సార్. తగ్గింది. 1 month మెడిసిన్ తీసుకున్నావు, 20 days అయిపోయింది, 28 రోజులు అయింది. ఎంత తగ్గింది ఇప్పుడు? 2.1కి వచ్చింది సార్. 6.8 నుంచి 6.4 నుంచి 2.1 చాలా తగ్గింది. గుడ్ రిజల్ట్. దాంతోపాటు బాడీలో యాక్టివిటీస్ మంచిగా ఉన్నాయా? మంచిగా ఉంది సార్. ఏమేమి మంచిగా ఉన్నాయి? అన్నీ ఇప్పుడు అన్నం ఆకలి అవుతుంది, దమ్ము రావట్లేదు, ఏం రావట్లేదు. ఇదే డెవలప్మెంట్. మన బాడీ చెప్తుంటుంది యాక్టివ్, మనకు డెవలప్ అయ్యేది. మన సెన్సార్స్ బాడీలో ఉన్నాయి. నువ్వు మంచిగా అవుతున్నావు అంటే నీ బాడీ యాక్టివేట్ అవుతుంటుంది. కాబట్టి కిడ్నీ మంచిగా అవుతుంది. ఇట్లనే ఇంకొక 6 నెలలు వాడుకో. సిరం క్రియాటిన్ 1 కంటే డౌన్ రావాలి, అప్పుడు నేను ఫైనల్ డోస్ ఇస్తా. ఓకేనా? ప్రజల చైతన్యం కోసం నీ వీడియో అందరికీ చూపిస్తా. ఓకేనా? శివకోటి శ్రీనివాస్. శివకోటి శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప నల్గొండ. నల్గొండకి. ఏం బాధతో వచ్చినావు? అదే కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్.
చిన్నగా అయింది కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి, ఫెయిల్ అయింది, సిరం క్రియాటిన్ పెరిగింది. డయాలసిస్ చెప్పిరా డాక్టర్లు? చేపిస్తుంది. చేపిస్తావు. ఎన్నిసార్లు చేపిస్తున్నావు? వారానికి 3 సార్లు. 3 సార్లు చేపిస్తున్నావు. దాని నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చేపిస్తున్నావు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి చేపిస్తున్నావు, ఇంకా నీకు పూర్తిగా తగ్గలే. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 మంత్. 1 మంత్లో ఏం డెవలప్ అయినావు? ఆయాసం తగ్గింది, నీరసం తగ్గింది, కొద్దిగా ఎనర్జీగా ఉంది, మంచిగా ఉంది, యాక్టివ్గా ఉన్నావు. మరి ఈ ఇంత డెవలప్మెంట్ డయాలసిస్ చేస్తే కనిపించలే. మరి ఇదే డెవలప్మెంట్, ఇదే శాశ్వత పరిష్కారం. కాబట్టి ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఎందుకంటే చాలా మంది బాధలు పడుతున్నారు, క్రియాటిన్తో హింస పడుతున్నారు. మరి ఎంత పెద్ద డయాలసిస్ చేసినా తక్కువ, కానీ ఈ చిన్న హోమియోపతి గోళితో తక్కువ అవుతుందని అనుమానాలు ఉంటాయి. తిన్నోళ్ళు అనుభవించింది చెప్తే ప్రజలకు చైతన్యం వస్తుంది అని చెప్పి నేను అభిప్రాయం తీసుకున్నా. ప్రజలకు అందరికీ తెలిసేటట్టు చేస్తే వీడియో ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? నయాబ్. ఎక్కడి నుంచి వచ్చినావు? మార్కాపురం జిల్లా కనిగిరికి వచ్చినావా? మార్కాపురం జిల్లా. ఏం బాధతో వచ్చినామా? సిరం క్రియాటిన్ ఎంత ఉంది? కిడ్నీ ఫెయిల్ 11 ఉన్నది. ఏమంటారు డాక్టర్లు బయట? కిడ్నీ మార్చాలి. డయాలసిస్ చేపిస్తురా? చేయమని లేదా? చేయమన్నారు. ఇది వరకు చేయమన్నారు. వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమో ఒక 2 నెలలు చూసి సైజ్ తగ్గింది, మార్చాలి అన్నారు. ఏం మార్చాలి? కిడ్నీ మార్చాలి అన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కిడ్నీ తీసి కొత్త కిడ్నీ పెడతామన్నారు. దొరుకుతుందా కిడ్నీ? మళ్ళీ కిడ్నీ నిన్న ఏమన్నాడా? మీరు అదే మీకు ఇష్టమైతే మీరు ఇవ్వచ్చు అన్నారు. అట్లా కాదు, ఎవరిది సూట్ కాదు. అది సూట్ అయిన మంది పెట్టాలి, అందరిది సూట్ కాదు. టెస్ట్ చేసి చూస్తే నీకు అవుతుందో మ్యాచ్ కాదు. ఒకవేళ అయినా పెట్టినా గ్యారెంటీ లేదు. ఎంత అడిగిరు ఖర్చు? 12. ఏమిటి 12? 12 లక్షలు. 12 లక్షలు. మరి ఆడకెళ్ళి తెచ్చి పెడతావు? ఉన్నాయా? లేవు సార్. మేము తెచ్చిన మాకున్న దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఉన్నాయి, అన్నీ అమ్ముకొని పెట్టేసుకున్నావు. ఇప్పటికే కట్టలు ఫైల్ నిండిపోయింది. వద్దు, మనం మందులతో తక్కువ చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పు. ఏం పేరు? నా పేరు అంజనేయులు సార్. అంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. జనగాం సార్. జనగాంకి. ఏం బాధతో వచ్చినావు? నాకు కిడ్నీ సమస్య సార్. కిడ్నీ ఫెయిల్. సార్ సిరం క్రియాటిన్ ఎంత ఉండే? నాకు 6.5, 7 ఉండే సార్. ఇప్పుడు 5కి వచ్చింది సార్. 5కి వచ్చిందా? 1 నెల వాడుకుంటే. 1 నెల. ఒకటే. ఈశ్వరప్ప క్లినిక్ మందులో 1 నెల రోజులలోనే 6కి వచ్చేసింది. 5కే సార్. 5కి వచ్చింది. 5కి వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి వాపులు, కడుపు ఉబ్బరం కొంచెం తగ్గింది సార్. నాకు ఆయాసం గిన లేదు. ఇక్కడ రాకముందు ఏం పని చేస్తుంటే ఏం ట్రీట్మెంట్ చేసుకున్నావు? నేను ఇక్కడ రాకముందుకు నిమ్స్ ట్రీట్మెంట్ సార్, డయాలసిస్ నడిపించుకున్నావు సార్. బీపీ కూడా కంట్రోల్కి వచ్చేసింది సార్. నాకు అప్పుడు బీపీ ఎంత ఉంటుండే? నాకు 170, 180 ఉంటుండే సార్. ఇప్పుడు 140 నార్మల్కి వచ్చేసింది సార్. అంటే హోమియోపతి మందులు టోటల్ కాన్స్టిట్యూషన్ బాడీ మీద పనిచేస్తాయి. దానివల్ల అబ్నార్మల్ ఏమున్నదో అదన్నీ కంట్రోల్ చేస్తుంది. బీపీ కూడా కంట్రోల్కి వచ్చింది చూడు. అక్కడ బీపీ మందులు, షుగర్ మందులు, క్రియేటిన్ మందులు దోషులు మింగినా తక్కువ కాకపోయా? ఆ రోజు గోళీలు ఎక్కువ వేసుడు ఎఫెక్ట్ అయిపోయి బీపీ కంట్రోల్కి వచ్చి ఒకసారి నాకు ఇష్టంలో పోయింది సార్. నాకు ఇట్లా తక్కువ అవుతుందని తెలిస్తే బీపీ గోళీలు వేసుకోపోదు. ఈ రోజు నేను ఒక 2 డేస్ పొద్దున్నే సాయంత్రం వేసుకుంటే నా బీపీ గోళీ కంట్రోల్ అవుతుంది. ఇది అప్పుడు వేసుకున్న కంట్రోల్ కాలే కదా? అప్పుడు 6 వేసుకున్న కంట్రోల్ కాలేదు సార్. మళ్ళా వచ్చేసరి కంట్రోల్కి అవుతుంది. 2 కూడా ఎక్కువ అయిపోతుంది సార్. ఇట్లనే కంటిన్యూ 6 నెలలు. సరే సార్. మొత్తం పర్ఫెక్ట్ అయ్యేదాకా వాడుకోవాలి. మంచిది సార్. ఏం పేరు? నరసింహులు. నరసింహులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కానుకుంటకి వెళ్ళి వచ్చినావు. ఇప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు ఏం పరిస్థితితో వచ్చినావు? ఏ విధంగా ఉంటావు అప్పుడు? కాలవాపులు, ముఖం వాపు, నడవలేని పొజిషన్లో వచ్చినావు. అమ్మ నువ్వు చెప్తాను ఎట్లున్నావు అప్పుడు నరసింహులు? ఆయన కనిపించదు, చాలా మొత్తం పేద వాసిండు. డాక్టర్లు ఏమన్నారు బయట? అదే మూత్రం పైపు 15 రోజులకు ఒకసారి మూత్రం పైపు వేయించుకుని అప్పుడు మొత్తం వాసిపోయింది. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? 8వ నెల. ఇది 8వ నెల. ఇప్పటి వరకు మంచిగా స్మార్ట్గా అయింది కదా? మూత్రం పైపు వేసు లేకుండా అయిందా? మూత్రం తనంతలో తనకు వస్తుందా? నరసింహలో మళ్ళా ఇది శాశ్వత పరిష్కారం. మూత్రం పైపు వేసుకుంటే ఏం సంసారం చేస్తావో ఎప్పటిదాకా ఇస్తావు. అదేనా? రోజు పేరు? రఘు సార్. రఘు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్. కర్ణాటక సార్, చిత్తూరుగా డిస్టిక్ నుంచి వచ్చినాను.
కర్ణాటక చిత్తూరుగా చిత్రదుర్గ అని district చిత్రదుర్గ డిస్టిక్ వెళ్ళి వచ్చినావు. సార్. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లంతో వచ్చినాను సార్. కిడ్నీ ఫెయిల్. అవును సార్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? ఇక్కడికి మీ దగ్గర వచ్చినప్పుడు 2.8 ఉండే సార్. ఉమ్, ఇప్పుడు 2.5 ఉన్నది. తగ్గింది 3 ml తగ్గింది. అక్కడ మరి అక్కడ డాక్టర్లు ఏం చేసిర్రు? డాక్టర్లు బీపీ కంట్రోల్ చేసుకుంటే తగ్గుతుంది అని అన్నారు సార్ వాళ్ళు, కానీ తగ్గలేదు. ఇప్పుడు ఇక్కడ వాడినాక 3 తగ్గింది. అవును సార్. దాంతోపాటు బాడీలో ఏమేమి యాక్టివిటీస్ మంచిగా అనిపిస్తున్నాయి? ఆయాసం లేదు, పారాడుతున్నాను. అప్పుడు దానికంటే ఇక్కడ రాకముందు బయటికి వెళ్ళే ఉంటాను సార్. నేను ఎప్పుడో పడుకొని ఉండేవాడిని, చాలా బయటికి వెళ్తుండలేదు. ఇప్పుడు బయటికి వెళ్ళినా ఏమీ కావట్లేదు, ఆరాంగా ఉన్నాను సార్. ఓకే ఓకే. బ్లడ్ 2 ఎక్కువైంది సార్. అప్పుడు మీ దగ్గర వచ్చినప్పుడు 8 ఉన్నా సార్. అప్పుడు హిమోగ్లోబిన్ 8 ఉండే. ఇప్పుడు 10.2 అయింది సార్. 10.2 అయిందంటే నీకు లోపల సిరం క్రియాటిన్ తగ్గుతున్నా కొద్ది బ్లడ్ పెరుగుతున్నది. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఇది డెవలప్మెంట్ అనమాట. ఓకే సార్. ఇట్లనే గ్యాప్ ఇవ్వకుండా పరిచయం చేసుకుంటే ఇంకొక 6 months అట్లే కంటిన్యూ చేయి. ఓకే సార్. నార్మల్ వచ్చేదాకా వాడుకో. పేరు లలిత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప భువనగిరికి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 5.2 ఉండే అప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడు మందులు వాడినాక అప్పుడు ఏమేమి బాధ ఉండే నీకు ఇది రాకముందు? ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడి ఎన్ని రోజులు అయింది? 1 monthలో ఏమేమి తక్కువన్నది? నువ్వు చెప్పు లత. మంచిగా హల్కా హుషారైనవా? ఆకలి కావన్నా? ఇప్పుడు ఆకలి అయితే ఇస్తా. ఏం పేరమ్మా? కలమ్మ పేరు. కలమ్మ ఏమైతే అత్తమ్మ అవుతుందా? అత్తమ్మకు ఏమేమి బాధ ఉండే? ఎక్కడెక్కడ పోయిచ్చిర్రు? ఇక్కడ ఎట్లా తక్కువ అయిందో చెప్పు. కిడ్నీ ఫెయిల్ అయితే ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు బయట? ఎన్నిసార్లు చేయించినావు? వారంలో ఎన్నిసార్లు? వారంలో 2 times చేయించిర్రు, అయినా తగ్గలేదు. మరి ఏమన్నారు డాక్టర్లు? ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 1 monthలో ఎట్లున్నది ఇప్పుడు? వాపులు తగ్గినాయా? ఆయాసం తగ్గిందా? ఇప్పుడు డయాలసిస్ పోకుండా అయిందా? మొత్తానికి చేస్తలేదా? 1 month నుంచి డయాలసిస్ పోకుండా మంచిగా ఉందిగా. ఇది ప్రజలకు తెలవాలి. ఇట్లా డెవలప్మెంట్ హోమియోపతిలో డయాలసిస్ లేకుండా క్రియాటిన్ లెవెల్ తగ్గుతుంది అనేది ప్రజలకు తెలియదు. కిడ్నీలు మంచిగా అవుతున్నాయి. మంచిగా అయ్యేపటికే ఆమెకి ఎలాంటి సిమ్టమ్స్ రావట్లేదు. ఇట్లాగే కంటిన్యూగా 6 నెలలు వాడిపి, సంవత్సరం వాడిపి మంచిగా అవుతుంది. ఏం పేరు? నరసింహ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప పన్కాల్. తుక్కుగూడకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగింది. వచ్చినప్పుడు దేని మీద నో ట్రీట్మెంటు? ఎన్నిసార్లు చేపిస్తుంటివి? 3 సార్లు. వారానికి 3 సార్లు చేపిస్తే ఏమైనా నయం అనిపించిందా? ఇప్పుడు నెల రోజులు ఇక్కడ ఈశ్వరప్ప మందులు వాడినావు. ఎన్ని రోజులు అయింది? 3 months అవుతుంది. 3 monthsలో ఏం డెవలప్ అయినావు? ఏం బాగుంది? తగ్గిందా? మరి డయాలసిస్ చేస్తే ఇంత తగ్గిందా ఎప్పుడన్నా? మరి ఇది శాశ్వతమైన వైద్యం. ఇది వైద్యం అంటారు దాన్ని. అది ఫిల్టరేషన్. ఎప్పటిదాకా చేస్తే ఫిల్టర్? ప్రాణం ఉన్నంత వరకు చేయాలి. మరి దీన్ని నమ్ముకుంటే కొన్ని రోజులకు గమ్యం చేరుతావు. ఓకేనా? 1 month ఫస్ట్ చూపించుకున్నప్పుడు తర్వాత మీ వీడియోస్ అన్ని మా ఫోన్కి పెడుతున్నాం. ఆల్రెడీ నేను చూపించుకున్నాం. ఎవరు పెడుతుర్రు? అట్లా రిలేషన్ అందరి పెడుతున్నారు. పూనాలో మా మామ ఉంటాడు సార్, వాళ్ళు కూడా పెడుతున్నారు సార్. పూనాలో చూసిర్రు. పూనాలో చూసి నేను హైదరాబాద్లోకి పంపించారు. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి తెలవాలి ఇంతవరకు. వచ్చిన అప్పటికి వాళ్ళు 1 month అయింది. అట్లా బాగా అవుతుందంట. ఓకే, నువ్వు కూడా చెప్పు పూనాయన మంచిగా మార్పు ఉందని చెప్పు. పేరు? రాధా గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ పాల్వంచయ్య. ఏం బాధతో వచ్చారు? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 7-9 దాకా అయింది. అయితే మరి ఏం ట్రీట్మెంట్ చేసుకున్నావు ఇప్పటిదాకా? 2 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేసుకుంటున్నావు, అయినా తగ్గలేదు. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది?
ఒక్క నెలేనండి. ఒక్క నెలలో ఎట్లా ఉంది? యాక్టివ్గానే ఉన్నాను, బాగానే ఉందండి. బాగుందా? బాగానే ఉంది కానీ కొంచెం లైట్ కడుపులో కొంచెం మంట అనిపిస్తుంది. అవన్నీ పోతాయి. ఒక్క నెలలో ఏమేమి డెవలప్ అయినావు? డయాలసిస్ చేయకుండా అయినావా? డయాలసిస్ వారానికి 2 సార్లు చేయించుకునేదాన్ని, ఇప్పుడు ఒకసారి చేపిస్తాను. ఒకసారి అంటే సగం తగ్గించేసినావు? సగం తగ్గించిన మంచిగా ఉన్నావా? మళ్ళీ బాగానే ఉందండి. ఇప్పుడు ఈ నెల మందులలో బాగా బెటర్ ఫీల్ అయినావా? 2 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేస్తే బెటర్ ఫీల్ ఉందా? డయాలసిస్ చేస్తే ఫీల్ అంటే ఈ డయాలసిస్ లేకుండా అట్లాగే ఫీల్ అయ్యా అనమాట. డయాలసిస్ లేకుండా అప్పుడు ఫ్రీగా ఉంది. అప్పుడు డయాలసిస్ చేస్తే ఎంత ఫ్రీ ఉన్నదో ఇప్పుడు ఒక్క నెల డయాలసిస్ చేయకుండా అంత ఫ్రీ ఉంది. అంటే మందులు బాగా పనిచేస్తున్నట్టు. ఆయాసం అట్లాంటివి ఏం లేవు, కాళ్ళ వాపులు లేవు. గుడ్. మోషన్ యూరిన్ అన్ని బాగానే ఉన్నాయి. వెరీ గుడ్. అంతకుముందు డయాలసిస్ అయినా యూరిన్ నడిచేది కదండి, ఇప్పుడు ఈ వాడుతున్న కాడికి యూరిన్కి వెళ్తానే ఉంది. గుడ్. ఇది నిజమైన శాశ్వత ట్రీట్మెంట్ అంటే హోమియోపతి. ఇది డైరెక్ట్ కిడ్నీ నెఫ్రాన్స్ మీద పనిచేస్తుంది. నెఫ్రాన్స్ డ్యామేజ్ అయినట్టు మళ్ళీ అల్లుకుంటట్టు చేస్తుంది. అందుకే ఇంత రిజల్ట్ వస్తుంది ఫాస్ట్గా. 2 సంవత్సరాల నుంచి చేసినా తక్కువగా ఉంది. 1 మంత్లో ఇంత రిజల్ట్ వచ్చిందంటే ఇంకా 6 నెలల్లో ఇంకా మంచిగా అయిపోతావు. కంటిన్యూ చేయి ఆపకుండా. ఏం పేరమ్మా? భూదావి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్ అయింది, సిరమ్ క్రియాటిన్ పెరిగిందని వచ్చినావు. వచ్చినప్పుడు 11 ఉండే. అప్పుడు ఏ పొజిషన్లో వచ్చినావు నువ్వు? అప్పుడు ఇద్దరు పట్టుకొని వచ్చిర్రు, నడవలేని పొజిషన్లో ఉన్నావు. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చిన నువ్వు ఒకదాన్ని నడుచుకుంటూ వచ్చినావు. మళ్ళా ఇప్పుడు ఎంబడి వస్తారు నీకు అంత దూరంలో వచ్చినాం కానీ పట్టుకోకుండా రాగలిగినావు. ముఖం కూడా రంగుకి వచ్చింది. ఇప్పుడు అంతకుముందు డయాలసిస్ మీద ఉన్నావు. ఇప్పుడు ఈ మందులు వాడినాక నీకు ఏమేమి అలకగా అయింది చెప్పు. ఏమేమి అంటే అన్నీ గుంజుతుండే కాళ్ళకి ఇప్పుడు కొంచెం శక్తి లేదు, కొంచెం నడతామంటే చక్కెర వస్తలేదు, ఊకెత్తున్నాడు. మనిషి ఎంబట్లేంది, నడిచేటట్టు లేదు. పెద్ద కొడుకు నేను పడుతుంటే ఎక్కబెట్టేటప్పుడు కొంచెం ఊకేసినట్టు అయింది. అది బ్రెయిన్ ప్రాబ్లం. అది బ్రెయిన్లో కూడా ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు డయాలసిస్ చేయకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నెల మందులలో అలకగా అయిందా పానం? బస్ అదే కావాలి. ఇంకా 6 నెలలు వాడిగా. చూడండి, ఇంత అద్భుతమైన కేసులు హోమియోపతిలో. ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రజలకు ఇంతవరకు హోమియోపతి మీద అవగాహన లేక మరి ఇలాంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఈ శక్తివంతమైన మందులు ప్రజలకు అందించాలన్నదే మా లక్ష్యం. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ పెద్ద మనిషి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ఈ వైద్యం కనిపెట్టిండు. ప్రజలకు నష్టం జరగకుండా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది జరగొద్దు, వ్యాధులు సంపూర్ణంగా శాశ్వతంగా నివారణ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వైద్యం కనిపెట్టిండు. మరి ఒక అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి ప్రతిపక్షంగా హోమియోపతి వైద్యం ఎందుకు కనిపెడతాడు? అందులో లేని సత్తా ఇలా ఉంది కాబట్టే ఆయన కనిపెట్టిండు. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఏపీ ప్రజలందరూ కూడా హైదరాబాద్కి వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి ఏపీ ప్రజల కోసము వారానికి ఒకరోజు ప్రధాన పట్టణాలైనటువంటి టౌన్లలో మన యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు పాతోళ్ళకు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకొని ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ పక్కన రెడ్ ఫాక్స్ హోటల్. రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో 2nd ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది. ఏసీ హాల్కు రావాలి. 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్.
విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా, శ్రీకాకుళం ప్రజలంతా కూడా విశాఖపట్నం బ్రాంచ్కు రావాలి. అదేవిధంగా నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆ 4వ గురువారం రోజు అక్కడికి కెన్సెస్ హోటల్కి వస్తే సరిపోతుంది. ముఖ్యంగా పబ్లిక్ అంతా కూడా ఈ వారాలు గుర్తుపెట్టుకోవద్దు, ఈ డేట్లు గుర్తుపెట్టుకోవద్దు. ప్రతి నెల క్యాలెండర్లో గురువారాలే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, 2 రాజమండ్రి, 3 విశాఖ, 4 తిరుపతి. ఇంతే. ఇక డేట్లు అడగొద్దు. డేట్లు ఒక్కొక్క నెలకు 4 గురువారాలు కాదు 5 గురువారాలు వస్తాయి. 5 అంటే 5వ గురువారం అనుకొని పబ్లిక్ కొద్దిమంది మిస్ అవుతారు. 4వ గురువారం వరకే మన క్యాంపులు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అక్కడ ఆ టైం నోట్ చేసుకొని చిక్కడపల్లి, హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. హైదరాబాద్లో డైలీ ఉంటాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు వచ్చే ముందు దూరంకి వెళ్ళి ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కరీంనగర్కి వచ్చేవాళ్ళు ఒక ఫోన్ చేసుకొని ఉన్నవాళ్ళు ఏవో తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా అర్జెంటుగా మీటింగ్లకు ఏమైనా పోతే మీకు మిస్ అయిపోతాం కాబట్టి దూరంకి వచ్చి బాధపడొద్దని ఉద్దేశంతో చెప్తున్నా. ఈ విధంగా హైదరాబాద్లో తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరి లోపల హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, శాశ్వత నివారణని నిరూపించడానికే మేము ముందుకు వస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హోమియోపతికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. రైట్. ఇక ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.